హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. ఈరోజు మన టాపిక్ సెమిస్టర్ 4 పేపర్ 4 మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే పేపర్ నేమ్ ఏంటి చెప్పండి? రీల్ అనాలిసిస్. యూనిట్ 2 ఆల్రెడీ యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం వీడియో చేసాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి చూడొచ్చు. లేదంటే ఎండ్ కార్డ్స్లో ప్లేలిస్ట్ ఇస్తాను. ప్లేలిస్ట్ నుంచి మొత్తం మీరు 5 యూనిట్లు వరుసగా చూసేసుకోవచ్చు. ఓకే రైట్. ఇందులో 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ ఈజీ క్వశ్చన్స్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ క్యాచెస్ nth రూట్ టెస్ట్. ఇది చూడండి, nth రూట్ టెస్ట్ ఇది. ఓకే రైట్. మనం ఆల్రెడీ క్యాచెస్ థీరం చేసాము, కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దు. క్యాచెస్ ఫస్ట్ థీరం అని లిమిట్స్ ఉంటుంది, క్యాచెస్ సెకండ్ థీరం ఉంటుంది. అది యూనిట్ 1లో క్యాచెస్ nth రూట్ థీరం. రైట్, ఓకే అర్థమవుతుంది. ఇది సెకండ్ యూనిట్లో ఉంటుంది. ఇది కూడా థీరం కాదు, టెస్ట్. ఎల్ వాల్యూ ఉంటుంది, ఎల్ లెస్ దెన్ 1, ఎల్ గ్రేటర్ దెన్ 1, ఎల్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ ఫెయిల్స్. ఓకే రైట్, అర్థమవుతుంది కదా. డిఫరెన్స్ చూసుకోవాలి మనం. క్యాచెస్ కనపడగానే ఏదో ఒక థీరం రాసేసాం కదా, కాదు. డిఫరెన్స్ అనేది డామ్ షూర్ చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమిషన్ 1 into 3 into 5 into 7 and so on 2n minus 1 by 2 into 4 into 6 and so on 2n into x power n minus 1 x is greater than 0. ఓకే, ఈ క్వశ్చన్ అందరికి గుర్తుంది కదా, మనకి ఫస్ట్ నుంచి చెప్తారు క్లాస్లో. ఎవరికైనా ఒకవేళ కావాలితే కనుక నేను ఈ క్వశ్చన్ మీకు ది ఆన్సర్ అనేది ఎక్స్ప్లెనేషన్ వీడియో చేసి పెడతాను. చూడండి, స్టేట్ అండ్ ప్రూవ్ డిఎల్ఎంబెట్స్ టెస్ట్ ఆర్ రేషియో టెస్ట్. రేషియో టెస్ట్ అని దీన్ని ఎందుకు అంటున్నాం మనం? దేనన్నా రేషియో అని ఎందుకు అంటాం చెప్పండి పిల్లలు? పెన్ కూడా రైట్లో చూడండి. పీవైక్యూ ఫామ్లో ఉంటే దాన్ని రేషియో అంటాం మనం. డిఎల్ఎంబెట్స్ పేరులోనే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డిఎల్ఎంబెట్స్ అంటే మనకి బైలో వస్తాయి. ఐ థింక్ UN + 1/n ఈక్వల్ టు ఎల్ సంథింగ్ వస్తుంది. ఇది డిఎల్ఎంబెట్స్ థీరం. UN + 1/UN వస్తుంది ఈక్వల్ టు ఎల్. దీన్ని మనం డిఎల్ఎంబెట్స్ థీరం అని అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, స్టేట్ అండ్ ప్రూవ్ లైబిన్స్ టెస్ట్. స్టేట్ అండ్ ప్రూవ్ లైబిన్స్ టెస్ట్. ఇది కూడా మనం ఈ 3 టెస్టులు నేర్చుకుంటే చాలు, మనకి ARBలో క్వశ్చన్ కవర్ అయిపోతుంది. బీలో ఏమన్నా లేదు, నేను థీరమ్స్లో కన్నా ప్రాబ్లమేటిక్లో స్ట్రాంగ్ అనుకుంటే, నేనైతే ప్రాబ్లమేటిక్లో స్ట్రాంగ్, థీరమ్స్ కన్నా. థియరీ పార్ట్ కన్నా ప్రాబ్లమ్స్ అయితే ఫుల్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు కదా, అందుకని ఈ క్వశ్చన్ అండ్ ఇది ప్రాక్టీస్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఎగ్జామిన్ ద క్యారెక్టర్ ఆఫ్ ది సిరీస్ సమిషన్ n రన్స్ ఫ్రమ్ 1 to infinity or n equal to 1 to infinity minus 1 whole to the power n minus 1 into n by 2n minus 1. రైట్, ఎన్నో లేవు, 5 అంటే 5 ఉన్నాయి. ఈ 5 చేస్తే మనం కన్ఫామ్గా 10 మార్క్స్ పక్కా డ్యామ్ షూర్. ఈ 5 వీటిలో ఒకటైతే డ్యామ్ షూర్గా వచ్చేస్తుంది 10 మార్క్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సమిషన్ n equal to 1 to infinity సమిషన్ n equal to 1 to infinity 1/2n plus 3n. ఇలా మనకు క్వశ్చన్లు ఎక్కడైనా ముక్కల్లా కనిపిస్తాయి సెకండ్ యూనిట్ నుంచి అనమాట. రైట్, ఓకే అర్థమైందా. సెకండ్ క్వశ్చన్ చూడండి, సమిషన్ √n⁴ + 1 మైనస్ √n⁴ - 1. ఓకే రైట్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఈ రెండు మాట్లాడుకుని థర్డ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. చూడండి, సమిషన్ 1 + 1/n హోల్ పవర్ n - 2 సమిషన్ √n³ + 1/- n³. ఈ రెండు ఒకేలా ఉన్నాయి కదా. రైట్, ఇది నేర్చుకుంటే ఇది వచ్చేసినట్టే మనకి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, చెక్ ఫర్ అబ్సల్యూట్ కాన్వర్జెంట్ టు ఆఫ్ కండిషనల్ కాన్వర్జెంట్ ఆఫ్ సమిషన్ -1 హోల్ టు ది పవర్ n - 1 ఇంటూ √n² + 1 - n. హాఫ్ అయితే ఒకలానే ఉంది, బట్ ఇక్కడ సమిషన్ -1 ఇంటూ n⁻⁻1 మొత్తం ఒకేలా ఉంది కదా. ఆ చిన్న ముక్కే కదా తేడా అనుకుంటే కుదరదాము. ఆ ఒక్కదాంతో సమ్ ఆన్సర్ మొత్తం మారిపోతుంది. రైట్, ఓకే పిల్లలు, వీడియో అయితే లాస్ట్కి వచ్చేసాం. మొత్తం సెకండ్ యూనిట్ నుంచి 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ మోస్ట్ IMP క్వశ్చన్స్ అయితే చెప్పాను. మీకు కనుక ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.